నూగుల లడ్డు ఎట్లా చేసుకున్నా ఈ విధానం అయితే చూపిస్తానండి నేను. ఇదే వచ్చేసి నూగులు ఒక కప్పు అయితే తీసుకోవాలా. ఒక కప్పు తీసుకొని ఏ కప్పుతో తీసుకున్నామో బెల్లంగానే అదే కప్పుతో వేసుకోవాలా. చూడండి నేను ఇదైతే ఒక కప్పు నూగులు తీసుకొని చిన్న మంట హై ఫ్లేమ్లోనే ఇవైతే వేయించుకోవాలా బాగా దూరగా. నేనైతే ఈ విధంగా అయితే వేయించుకుంటున్నానండి. ఇవి అయితే మోకాల నొప్పులు కానీ చిన్న పిల్లలకు కానీ ఆరోగ్యంగా బాగుంటాయి. హెల్దీ ఫుడ్ అనమాట. అంటే అప్పుడు కాలంలో ఇట్లేనండి తింటానడము. ఈ విధంగా అయితే వేగినాయి. నేనైతే ఇవైతే పక్క ప్లేట్లోకి అయితే తీసుకుంటానండి. వచ్చేసి 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. ఎలాంటి పాకం లేకుండా నూగులు రెడీ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. దే ఫ్రెండ్స్, ఏ కప్పుతో నూగులు తీసుకున్నాము అదే కప్పుతోనే నేనైతే బెల్లం తీసుకున్నానండి. ఈ విధంగా పాకం లేకుండా కానీ ఉంటైతే కట్టుకోవచ్చు. ఈ విధంగా చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తినచ్చండి. ఇప్పుడు ఎక్కువ అంటే మోకాలు నొప్పులు నడుము నొప్పులు అట్లా వచ్చినాయి కాబట్టి ఈ విధంగా అయితే బెల్లం నొరుగు వచ్చినప్పుడు అది వేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా అయితే చేసినాను. కొద్దిగా యాలక్కలు కానీ ఈ విధంగా ఇలాచి అంటే దంచి చూడు ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చినాక మనమైతే వేయించిన నూగులు అయితే వేసుకోవాలా. మనం పాకం అయితే ఏం అవసరం లేదండి. ఈ విధంగా వేసుకున్నాం. చల్లారినాయి కాబట్టి నూగులు అయితే ఇది వేసి బాగా నూగులు కలిసేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఇవైతే తట్టలేకంటే పక్కకు తీసుకోవాలా. కొద్దిగా ఆయిల్ పట్టించి తట్ట కరుచుకోకుండా ఈ విధంగా చూడు ఫ్రెండ్స్. నేను తట్టలేకైతే వేసుకున్నాను. ఈ విధంగా అనేసి మేమైతే వంట అయితే కడతాను. చూపిస్తా చూడు ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా చెడి ఇలాగా కట్టుకొని కొద్దిగా చేతికి అప్లై చేసుకుని ఆయిల్ ఈ విధంగా నేను చూపించిన ఈ విధంగా అయితే కట్టుకోవాలండి. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను చేసినాను. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.